your first prose lesson, that is Abraham Lincoln's letter to his son's teacher. మీకు అబ్రహం లింకన్ రాసినటువంటి ఈ లెటర్ ఎవరికి రాశారంటే అతని యొక్క సన్ యొక్క టీచర్కి రాశారంటే వాళ్ళ అబ్బాయి చదివేటటువంటి స్కూల్ టీచర్కి ఒక లెటర్ని రాశారట. ఎందుకు రాశారు ఏంటనేది మనం చూద్దాం. ఇందుకు రాసినటువంటి రైటర్ ఎవరు? అబ్రహం లింకన్. బిఫోర్ గోయింగ్ టు లిసన్ వీ హ్యావ్ టు నో అబౌట్ అవర్ రైటర్. మరి అబౌట్ ద రైటర్లో పేజ్ నెంబర్ 2కి రండి. అబౌట్ ద రైటర్, అబ్రహం లింకన్ a self-taught lawyer, legislator and vocal opponent of slavery, was elected 16th President of United States in November 1860, shortly before the outbreak of the Civil War. Lincoln proved to be a shrewd military strategist and a slave leader. ఇక్కడ అబ్రహం లింకన్ గురించి చెప్తున్నాడు. అబ్రహం లింకన్ అట లాయర్ చదివారట, అలాగే లెజిస్లేటర్ అంటే దీనికి కొంచెం రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ చూసేటటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. అలాగే వోకల్ అపోనెంట్ ఆఫ్ స్లేవరీ. స్లేవరీ అంటే బానిసత్వం. బానిసకి ఈయన ఎంతసేపు వ్యతిరేకం బానిసత్వానికి. ఈయన్ని యునైటెడ్ స్టేట్స్కి ప్రెసిడెంట్గా 16వ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వ్యక్తి. ఎప్పుడు ఎన్నికయ్యారంటే 1860 సంవత్సరంలో ఈయన ఎన్నికవడం అనేది జరిగింది. అయితే ఈయన సివిల్ వార్ బిగిన్ అవ్వడానికి ముందే ఈయన మిలిటరీ స్ట్రాటజీలో ఒక స్లేవింగ్ లీడర్గా ఉండడం అనేది, అంటే ఒక బానిస లీడర్గా ఉండడం అనేది జరిగిందట. హిజ్ ఎమాన్సిపేషన్ ప్రొక్లమినేషన్ పేవ్డ్ ద వే ఆఫ్ ద ఎబాలిషన్ ఆఫ్ స్లేవరీ. While his Gettysburg address stands as one of the most famous pieces of the oratory in American history. అయితే ఈయన రాసినటువంటి గెటిస్బర్గ్ అనేటటువంటి ఒక ఆర్టికల్ ఏదైతే ఉందో అతనికి స్లావరీని అణచివేయాలి అనేటటువంటి దాని మీద కోరిక ఎంతగా ఉన్నది అనే దాన్ని అమెరికన్ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా ప్రజెంట్ చేసినటువంటి ఆర్టికల్. ఇన్ ఏప్రిల్ 1865 with the Union on the brink of the victory, Abraham Lincoln was assassinated by the Confederate sympathizer John Wilkes Booth. His ultimately death made him a martyr to the cause of liberty, and he is widely regarded as one of the greatest presidents in the history of USA. ఇందుకే ఇతన్ని అబ్రహం లింకన్ని చంపివేయడం అనేది జరిగిందట. ఈయన చంపినటువంటి వ్యక్తి జాన్ విల్కిస్ బూత్ అనేటటువంటి వ్యక్తి చంపివేయడం అనేది జరిగింది. ఇది చాలా పెద్ద విషయం అమెరికా యొక్క హిస్టరీలోనే అని చెప్పి చెప్తున్నాడు. పేజ్ నెంబర్ 1కి రండి. టేకింగ్ ఆఫ్. ముందు లెసన్లోకి వెళ్లే ముందు ఏంటి అనేది చూస్తే కనుక, వాట్ డు పేరెంట్స్ ఎక్స్పెక్ట్ వైల్ సెండింగ్ చిల్డ్రన్ టు స్కూల్ అని చెప్పి క్వశ్చన్ చేశాడు మిమ్మల్ని. పిల్లల్ని స్కూల్కి పంపే ముందు స్కూల్ నుంచి పిల్లలకి ఏం రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మన యొక్క పేరెంట్స్. ఏం కావాలి మా పిల్లలకి, ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ కావాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పి అడుగుతున్నాడు. ఏం కావాలనుకుంటారు పేరెంట్స్? డిసిప్లైన్ కావాలని అనుకుంటారు, ఇంకా నాలెడ్జ్ కావాలని అనుకుంటారు. అలాగే అబ్రహం లింకన్ తన కొడుక్కి ఏమేం క్వాలిటీస్ ఉంటాయో బాగుంటాయి అని చెప్పి మనకి కూడా ఇండైరెక్ట్గా ఒక స్టూడెంట్కి ఏ విధంగా ఏ క్వాలిటీస్ ఉంటే బాగుంటాయని చెప్పడం కోసం ఈ లెటర్ని వాళ్ళ టీచర్కి రాసింది, మళ్ళీ మనకి కూడా ఇవ్వడం అనేది జరిగింది. వాట్ షుడ్ ఈ స్కూల్ గివ్ ఎ పార్ట్ ఫ్రమ్ నాలెడ్జ్. మరి స్కూల్లో నాలెడ్జ్ కాకుండా ఇంకా ఏమేమి ఇస్తే బాగుంటుంది? గుడ్ ఎడ్యుకేషనా? హౌ డస్ ఎడ్యుకేషన్ కాంట్రిబ్యూట్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్. మరి మన యొక్క చదువు ఏదైతే ఉందో అది పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందా, ఎలా ఉపయోగపడుతుంది అని అడుగుతున్నాడు. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసం అని చెప్పి తెలుగులో క్లాసులు పెడుతూ అంటారు. అవి ఎలా ఉపయోగపడుతుంది, ఒక వ్యక్తిని సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఉండడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పి అడుగుతున్నాడు.
ఈ లెటర్ ద్వారా అతను తన యొక్క సన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడో వాళ్ళ యొక్క టీచర్కి చెప్పడం కాకుండా ఒక స్టూడెంట్ అనేవాడు ఎలా ఉండాలి అనేది మనకు కూడా తెలియచేయడం అనేది జరిగింది. మై సన్ స్టార్ట్ స్కూల్ టుడే. ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ టు బీ స్ట్రేంజ్ అండ్ న్యూ టు హిమ్ ఫర్ ఎ వైల్ and I wish you would treat him gently. It is an adventure that might take him across continents. All the adventures probably include wars, tragedy and sorrow. To live this life will require faith, love and courage అని చెప్పి ఇచ్చాడు. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉన్నటువంటిది ఇక్కడ స్కూల్ మా కొడుకుని స్కూల్కి పంపడం అనేటటువంటి ఫస్ట్ డే అంటే బిగినింగ్ రోజున మొదటి రోజు తను స్కూల్కి పంపుతూ తను చెప్పేటటువంటి విషయం ఏంటి అనేది చూస్తే కనుక ఏమని అనుకుంటున్నాడు అని అంటే నేను అతన్ని చాలా జెంటిల్గా ఒక జెంటిల్మెన్ లాగా ఉండే విధంగా ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. నా కొడుకు ఎలా ఉండాలంటే ఒక జెంటిల్మెన్లా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను. అలాగే అతన్ని ట్రీట్ చేసేటటువంటి విధానం కూడా చాలా సున్నితంగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా ఒక సాహసం గురించి చెప్తున్నాడు. అదేంటి, మనం ఇతనికి ఎటువంటి సాహసాలైనా చేసేటటువంటి శక్తి ఉండాలి. అంటే కాంటినెంట్స్ దాటి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడే కాకుండా వేరే దేశం కూడా వెళ్ళి అక్కడ కూడా మనుగడ సాగించగలిగేటటువంటి ధైర్యం కావాలి. అటువంటి అడ్వెంచర్ అంటే సాహసం, అలాంటి సాహసాలు చేసేటటువంటి శక్తి కూడా మా అబ్బాయికి కావాలని చెప్తున్నాడు. ఆల్ ద అడ్వెంచర్స్ ప్రాబబ్లీ ఇంక్లూడ్ వార్స్. ఎలాంటి అడ్వెంచర్స్, ఆ అడ్వెంచర్స్లో మనకు ఉండవలసినవి ఏంటి అనేది చూస్తే కనుక వార్స్, ట్రాజడీ అండ్ సారో. మనకి ఆ సాహసాల్లో మనకి యుద్ధాల గురించి మ్యాటర్ అవ్వచ్చు, లేకపోతే ట్రాజడీ విషాదాన్ని గురించి అవ్వచ్చు, లేకపోతే విచారించవలసినటువంటి విషయాలు కావచ్చు. ఏ విషయాన్నైనా సరే అన్ని విషయాలని మా అబ్బాయికి చెప్పండి. తెలియకుండా ఉండేటటువంటి విషయం ఏం కాదు. ఓన్లీ హ్యాపీనెస్సే కాదు, ఇంక్లూడింగ్ సారో కానీ, ట్రాజడీ కానీ, వార్స్ గురించి కానీ అన్ని విషయాల్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని చెప్పి తీరాలి అని చెప్తున్నాడు. టు లివ్ దిస్ లైఫ్ విత్ రిక్వైర్డ్ ఫెయిత్, లవ్ అండ్ కరేజ్. ఎందుకని జీవితాన్ని జీవించాలి, అది కూడా ఎలాగా, ఫెయిత్తో అంటే నమ్మకంతో, అలాగే లవ్తో ప్రేమతో, కరేజ్తో అంటే ధైర్యంతో. ఒక జీవితాన్ని ఏ విధంగా సాగించాలంటే ఈ 3 క్వాలిటీస్ తోటి మా అబ్బాయి జీవితాన్ని సాగించే విధంగా అతనికి చెప్పండి అని చెప్పి చెప్తున్నాడు. సో డియర్ టీచర్, విల్ యూ ప్లీజ్ టేక్ హిమ్ బై హిస్ హ్యాండ్ అండ్ టీచ్ హిమ్ థింగ్స్ హీ విల్ హ్యావ్ టు నో బట్ జెంటిల్లీ ఇఫ్ యూ కెన్. అందుకని ఏం చెప్తున్నాడు, డియర్ టీచర్, అందుకనే ప్లీజ్ అంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని, టేక్ హిమ్ బై హిస్ హ్యాండ్ అండ్ టీచ్ హిమ్ థింగ్స్ హీ విల్ హ్యావ్ టు నో బట్ జెంటిల్లీ. అతన్ని జాగ్రత్తగా చూసుకుని సున్నితంగా ప్రతి విషయాన్ని నేర్పండి. అంటే కొట్టేసి మాదేసి ఏం చెప్పొద్దు, ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా చెప్పడం అనేది చేయండి అని చెప్పి చెప్తున్నాడు. టీచ్ హిమ్ దట్ ఫర్ ఎవరీ ఎనిమీ దెర్ ఈజ్ ఎ ఫ్రెండ్. ఇంకో విషయాన్ని చెప్తున్నాడు. మనకి ఒక ఎనిమీ ఉన్నాడు అనుకోండి, అలాగే ఒక ఫ్రెండ్ కూడా ఉంటాడు. అలాగే ప్రతి ఎనిమీలోనూ ఒక ఫ్రెండ్ ఉండొచ్చు, ప్రతి ఫ్రెండ్లోనూ ఒక ఎనిమీ ఉండొచ్చు. అంటే సిచ్యువేషన్ ప్రకారం ఎనిమీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్రెండ్ ఎనిమీ అవ్వచ్చు. అందుకని దాన్ని కూడా టీచ్ చేయండి అని చెప్తున్నాడు. అంటే ఇది మంచోడే కదా అని కళ్ళు మూసుకుని ఉండకూడదు, అలాగే వీటి చెడ్డోడని మనం వాడిని నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళలో కూడా ఎప్పుడైనా మంచితనం కనిపించవచ్చు అని చెప్తున్నాడు. హీ విల్ హ్యావ్ టు నో దట్ ఆల్ మెన్ ఆర్ నాట్ జస్ట్, దట్ ఆల్ మెన్ ఆర్ నాట్ ట్రూ. ఇంకోటి విషయం చెప్పమంటున్నాడు, మనుషులందరూ కూడా మంచివాళ్ళు కాదు, అలాగే మనుషులందరూ కూడా చెడ్డవాళ్ళు కాదు. అందుకని మంచి వాళ్ళలో చెడ్డవాళ్ళు ఉండొచ్చు, చెడ్డవాళ్ళలో మంచి వాళ్ళు ఉండొచ్చు. బట్ టీచ్ హిమ్ ఆల్సో దట్ ఫర్ ఎవ్రీ స్కాండ్రల్ దెర్ ఈజ్ ఏ హీరో, దట్ ఫర్ ఎవ్రీ క్రూక్డ్ పొలిటీషియన్ దెర్ ఈజ్ ఏ డెడికేటెడ్ లీడర్. ఇంకో విషయాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్పామంటున్నాడు, ప్రతి స్కౌండర్లో అంటే ప్రతి బ్యాడ్, ఒక్కొక్క వ్యక్తిని చూస్తే అన్ని స్కౌండర్లు అంటారంటే అన్ని బ్యాడ్గానే చేస్తూ ఉంటాడు. ఎవరైతే బ్యాడ్గా ఉండేటటువంటి బ్యాడ్గా థింక్ చేసి బ్యాడ్ పనులు చేస్తారో వాళ్ళని స్కౌండర్స్ అని అంటూ ఉంటాం. అందుకని అలాంటి వాళ్ళలో కూడా ఒక హీరో ఉండొచ్చు.
అలాగే ఒక క్రూక్డ్ పర్సన్ అంటే ఎవరైతే మోసం చేసేవాడిని క్రూక్డ్ పొలిటీషియన్ అంటారు. అంటే మోసం చేసేటటువంటి పొలిటీషియన్స్ అంటే రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళల్లో కూడా డెడికేటెడ్ లీడర్ ఉండొచ్చు. అంటే అంకిత భావాన్ని కలిగించేటటువంటి ఒక లీడర్ ఉండొచ్చు, నాయకుడు అంకిత భావం కలిగినటువంటి నాయకుడు ఉండొచ్చు. ఎవరిలోనూ ఒక క్రూక్డ్ పర్సన్ అంటే ఒక మోసం చేసేటటువంటి వ్యక్తిలో ఇలాంటి వాళ్ళు కూడా వచ్చారు. అంటే మనిషిని ఏదో చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు, తెల్లగా అన్ని పాలని అలా డిఫరెన్షియేట్ చేయకండి, పైకి చూసి చూసి అని చెప్తా ఉంటారు. అందుకని ఆ విధంగా ఆయన ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. వెనకాల సైడ్ కూడా చూడమని. వాట్ డస్ లింకన్ మీన్ బై అడ్వెంచర్? మరి లింకన్ దృష్టిలో అడ్వెంచర్ అంటే ఏంటి, సాహసం అంటే ఏంటి? ఏమి అడ్వెంచర్స్ చెప్పమన్నారు? వాట్ షుడ్ ద చైల్డ్ లెర్న్ అబౌట్ హ్యుమానిటీ? హ్యుమానిటీ అంటే మానవత్వం. అంటే పిల్లవాళ్ళకి మానవత్వం గురించి ఏం నేర్చుకోవాలి, మానవత్వం అనేది ఎలా ఉంటుంది అనేది చూస్తే కనుక టీచ్ హిమ్ ఇఫ్ యూ కెన్ ద 10 cents earner ఈజ్ ఆఫ్ ఫార్ మోర్ వాల్యూ దెన్ $1 ఫౌండ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీకు ఒక 10 cents అంటే మీకు US డాలర్స్లో ఒక 0.01%ని సెంట్ అని అంటాం. అంటే మనకి రూపాయి పైసలు అలా ఇంకా చిన్నవి ఉంటాయి కదా, అలాగా ఇది 0.01ని ఒక సెంట్ అని చెప్పి అంటూ ఉంటాము. అలాగా అలాంటి 10 cents సంపాదించడం అంటే కష్టపడి సంపాదించేటటువంటి డబ్బులే ఎక్కువ విలువైనవి అని చెప్పి, మనం కష్టపడి ₹1 సంపాదించుకున్నా మనం ఎవరైనా ఇచ్చేసేమన్నారనుకోండి, మనం ఏం చెప్తాం, అమ్మ నేను కష్టపడి సంపాదించుకున్నాను అంటాం. అదే ఏ అమ్మ నాన్నగారు ఇచ్చారనుకోండి, ఆ నాన్నగారు ఇచ్చారు కదా ఏదో కొనుక్కోవచ్చులే అని చెప్పి అనుకుంటాం. అంటే మనం కష్టపడి సంపాదించుకున్న దానికి ఎవరైనా ఊరికినే ఇచ్చిన దానికి డిఫరెన్స్ ఉంది కదా, అది చెప్తున్నాడు అన్నమాట. దాన్ని కూడా తెలియచేయండి అని చెప్పి చెప్తున్నాడు. ఇన్ స్కూల్ టీచ్ హిమ్ ఇట్ ఈజ్ ఏ ఫార్ మోర్ హానరబుల్ టు ఫెయిల్ దాన్ టు చీట్. ఇంకా ఏం టీచ్ చేయమంటారు స్కూల్లో అంటే, చీట్ అంటే మోసం చేయడం. అంటే మోసం చేసి పాస్ అవ్వే కంటే కూడా నిజాయితీగా ఫెయిల్ అయిపోవచ్చు, ఫెయిల్ అయిపోవడమే మంచిది. అంటే పక్కవాడి దాంట్లో చూసి పాస్ అయ్యే కంటే కూడా మోసం చేసి నిజాయితీగా ఫెయిల్ అయిపోవడంలో ఒక రకమైనటువంటి నిజాయితీ అనేది మనకి కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. టీచ్ హిమ్ టు లర్న్ హౌ టు గ్రేస్ఫుల్లీ లూజ్ అండ్ ఎంజాయ్ విన్నింగ్ వెన్ హీ డస్ విన్. అలాగే అతనికి గ్రేస్ఫుల్గా ఉండడం, మీకు ఎలా ఉండాలి, ఒక బాగా సంతోషం వచ్చినప్పుడు ఏదైనా విన్ అయినప్పుడు ఏ విధంగా ఉండాలి అనేదాన్ని కూడా అదే మీకు ఎంజాయ్ చేయడం, ఏదైనా సాధించినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారు అనేది ఎంజాయ్ చేయడం అనే దాన్ని కూడా నేర్పమని చెప్తున్నాడు. టీచ్ హిమ్ టు బి gentle with people though with the teach him to be gentle with people, tough with tough people. ఇంకోటి ఏం చెప్తున్నాడు, ఎవరైతే టఫ్ పీపుల్ ఉంటారో వాళ్ళతో టఫ్గానే ఉండమని చెప్తున్నాడు. అంటే కొంతమంది చాలా కఠినంగా ఉంటారు, కఠినంగా ఉండే వాళ్ళతో కఠినంగానే ఉండమని చెప్పండి. స్టీర్ హిమ్ అవే ఫ్రమ్ ఎన్వీ ఇఫ్ యూ కెన్ అండ్ టీచ్ హిమ్ ద సీక్రెట్ ఆఫ్ క్వైట్ లవ్. మరి ఎంతసేపు మీకు ఎవరితో అయినా శత్రుత్వం పెంచుకునే కంటే కూడా దాన్ని మీరు సీక్రెట్గా మీరు మనసులోనే దాన్ని ఉంచుకుని మీరు మౌనంగానే దాన్ని మనసులో ఉంచుకోవడమే మంచిదని చెప్తున్నాడు. అంటే ఎవరితో అయినా శత్రుత్వం వస్తే గబగబా వెళ్ళి గొడవ పెట్టేసుకోకుండా మనం సైలెంట్గానే ఉండడం మంచిది. టీచ్ హిమ్ ఇఫ్ యూ కెన్ హౌ టు లాఫ్ వెన్ హీ ఈజ్ సాడ్. ఇంకోటి చెప్పమంటున్నాడు, ఏమని, ఎప్పుడైనా సాడ్నెస్ వచ్చిందనుకోండి ఆ విచారాన్ని అధిగమించి ఎలా నవ్వాలో చెప్పండి. అంటే విచారాన్ని ఏ విధంగా అధిగమించి నవ్వుతూ ఉండాలో చెప్పండి. టీచ్ హిమ్ దెర్ ఈజ్ నో షేమ్ ఇన్ టియర్స్. ఇంకో విషయాన్ని కూడా చెప్పండి, ఒకవేళ కన్నీళ్ళు కారుస్తే అదేం షేమ్ కాదు, అంటే చిన్నతనమే కాదు, కన్నీళ్ళు కార్చచ్చు, తప్పు లేదని కూడా చెప్పండి. టీచ్ హిమ్ దేర్ కెన్ బి ఎ గ్లోరీ ఇన్ ఫెయిల్యూర్ అండ్ డిస్పైర్ ఇన్ సక్సెస్. ఇంకో విషయం ఏం చెప్తున్నాడు, మీకు ఒక్కొక్కసారి ఫెయిల్యూర్లో కూడా ఆనందాన్ని కనిపిస్తూ ఉంటుంది, అలాగే మీకు సక్సెస్లో కూడా కొంచెం విచారం అనేది కనిపిస్తూ ఉంటుంది.
కొన్నిసార్లు. టీచ్ హిమ్ టు బి స్కఫ్ ఎట్ సైన్స్. ఎవరైతే బ్యాడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి అలాంటి వ్యక్తులను చూసి నవ్వుకునేలాగా చేయొద్దు అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, వాట్ డస్ లింకన్ సే అబౌట్ హానెస్టీ. హానెస్టీ గురించి ఏం చెప్పారు? హానెస్టీ అంటే నిజాయితీ. హౌ షుడ్ ద చైల్డ్ ట్యాకిల్స్ అప్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్. మరి పిల్లవాడు ఒక లైఫ్లో ఉండేటటువంటి అప్ అండ్ డౌన్స్ని ఏ విధంగా ట్యాకిల్ చేయగలడు? ట్యాకిల్ చేయడం వస్తుందా చిన్నపిల్లలకి? రాదు. కానీ ఏం చేయాలి? అప్ అండ్ డౌన్స్ని ట్యాకిల్ చేయడం కూడా నేర్పండి అని చెప్పి చెప్తున్నాడు. టీచ్ హిమ్ ఇఫ్ యూ కెన్ ద వండర్స్ ఆఫ్ బుక్స్ but also give time to ponder the extreme mysteries of the birds in the sky, bees in the sun, and flowers on the green hill. Teach him to have faith in his own ideas, even if everyone tells him they are wrong. ఇంకా ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అనేది చూస్తే కనుక, ఇంకా పుస్తకాల్లో ఉండేటటువంటి అద్భుతాలన్నింటినీ కూడా చెప్పండి. ఆ అద్భుతాలే కాకుండా, పుస్తకాల్లో ఉండే కాకుండా బయట ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి, వాటిని గురించి కూడా ఒకసారి చెప్పండి. ఏంటి ఆ అద్భుతాలు, ఆ మిస్టరీస్ ఏమున్నాయి అని చెప్తే మీకు ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షుల గురించి కూడా చెప్పండి. అలాగే మీకు ఉదయించేటటువంటి సూర్యుని గురించి కూడా చెప్పండి. అలాగే మీకు వికసించేటటువంటి పువ్వుల గురించి, మీకు పచ్చని కొండల మీద ఉండేటటువంటి ఫ్లవర్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా టీచ్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. Teach him to have faith in his own ideas, even if everyone tells him they are wrong. మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు చేసేది తప్పు అన్నప్పటికీ కూడా తను ఏదైనా పని చేస్తుంటే అది తను చేసే పని కరెక్టే అని తనకి నమ్మకం ఉండేలాగా, ఫెయిత్ అంటే నమ్మకం ఉండేలాగా టీచ్ చేయండి. అంటే మనం చేసేది కరెక్టే అని మనకి 100% తెలిసినప్పుడు ఎవరైనా నువ్వు చేసేది తప్పు అని చెప్పినా కూడా మనం నమ్మం. ఎవరో వచ్చి 2 రళ్ళు 6 అని అన్నారనుకో, మనం నమ్ముతామా? నమ్మం కదా, మనకు తెలుసు ఏది నిజమో. అందుకని అలా టీచ్ చేయండి. అంటే ఒక స్టాండర్డ్గా తనకు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఉండేలాగా దాన్ని ట్రైనప్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. ట్రై టు గివ్ మై సన్ ద స్ట్రెంగ్త్ నాట్ టు ఫాలో ద క్రౌడ్ వెన్ ఎవ్రీ వన్ ఎల్స్ ఈజ్ డూయింగ్ ఇట్. కానీ ఎవరు ఫాలో అవునప్పటికీ కూడా తనకి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దాన్ని చేసేటటువంటి స్ట్రెంగ్త్ని ఇవ్వండి. ఆ పని మనం చేసేది కరెక్ట్ అయినప్పుడు దానికి సరైనటువంటి స్ట్రెంగ్త్ ఇవ్వండి. టీచ్ హిమ్ టు లిజన్ టు ఎవ్రీవన్, బట్ టీచ్ హిమ్ టు ఆల్సో టు ఫిల్టర్ ఆల్ దట్ హీ హియర్స్ ఆన్ ఏ స్క్రీన్ ఆఫ్ ట్రూత్ అండ్ టేక్ ఓన్లీ ద గుడ్ దట్ కమ్స్ త్రూ. ఇంకొక విషయాన్ని కూడా టీచ్ చేయండి అని చెప్తున్నాడు. ఏంటి? ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాన్ని వినమనండి. ఎవరు ఏమి చెప్పినా సరే వినడం అనేది ముఖ్యం. అందుకని అందరూ చెప్పింది వినేటటువంటి అలవాటుని చేయండి. ఎవరు చెప్పినా సరే వినమనే చెప్పండి. కానీ వినేసిన తర్వాత దాన్ని బాగా ఎనలైజ్ చేసుకుని ఎవరు చెప్పిన దాంట్లో ఎంత కరెక్ట్ ఉంది, ఎవరు చెప్పింది ఎంత నిజమో అనేది డిఫరెన్షియేట్ చేసుకోమంటున్నాడు తర్వాత. అంతేకాని వినడం మానేయొద్దని అంటలేదు. విన్న తర్వాత దాన్ని డిఫరెన్షియేట్ చేసుకునేటటువంటి శక్తిని వాడికి వచ్చేలాగా ట్రైనప్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. అందులోనూ ఏదైతే ట్రూత్ ఉందో ఎనలైజ్ చేసుకున్నాక ఏదైతే సత్యం అనిపిస్తుందో ఆ సత్యాన్ని మాత్రమే తీసుకుంటాడు. అందులో ఏది వాడు చెప్పిన దాంట్లో నిజం లేదనుకోండి, దాన్ని వదిలేస్తాడు. ఏ పార్ట్లో అయితే నిజం ఉందో ఆ వాటిని తీసుకుంటాడు. ఆ విధంగా ట్రైనప్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. వాట్ షుడ్ రీడింగ్ బుక్స్ బి కాంప్లిమెంటెడ్ విత్. మరి రీడింగ్ బుక్స్ కూడా మనకి చాలాసార్లు సజెస్ట్ చేస్తూ ఉంటాం. కొన్ని పుస్తకాలు చదవండి, మంచిది, ఈ పుస్తకాలు చదవడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది, దీనివల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తుంది అని చెప్పి కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. అవి ఏంటి అనేది చెప్పమంటున్నాడు. హౌ కెన్ ద చైల్డ్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఫాలోయింగ్ ద క్రౌడ్. మరి ఎవరైనా ఒక గుంపు తనని ఫాలో చేస్తే తను ఏ విధంగా వాళ్ళని ఎదుర్కొనేటటువంటి శక్తిని కలిగి ఉండాలి అనే దాన్ని కూడా ట్రైనప్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. టీచ్ హిమ్ టు సెల్ హిస్ టాలెంట్స్ అండ్ బ్రెయిన్స్ టు ద హైయెస్ట్ బిడ్డర్, బట్ నెవర్ టు పుట్ ఏ ప్రైస్ ట్యాగ్ ఆన్ హిజ్ హార్ట్ అండ్ సోల్. తన యొక్క బ్రెయిన్ని హైయెస్ట్కి బిడ్ చేయమంటున్నాడు. బిడ్డర్ అంటే చూడండి, మీకు వేలం పాట అది పాడినప్పుడు ఎక్కువ కోట్ చేస్తూ ఉంటారు. బిడ్డర్స్ అంటే వేలం పాడినప్పుడు ఇప్పుడు ఒకడు ఇంతే పెట్టాడు అనుకోండి, ఫస్ట్ ఎంతో కొంత చెప్తాడు అమౌంట్,
దానికంటే వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్ పెడితే పాట పెరిగిపోతే అమౌంట్ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని ఈ పిల్లవాడిని ఏ విధంగా చేయమన్నాడు, ఒక దీని రేట్ ఇంతే, ఇది వస్తువు రేట్ ఇంతే అని చెప్పి ఫిక్స్ చేయకుండా, ఈ పిల్లవాడిని నువ్వు ఇంతే అని ఫిక్స్ చేయకుండా, నువ్వు హయ్యర్ పొజిషన్లో ఉండేలాగా, ఎక్కువ కాస్ట్ నీ యొక్క లైఫ్కి చాలా వాల్యూ ఉంది అని చెప్పి ఉండేలాగా, తెలుసుకునేలాగా వీడిని పెంచండి అని చెప్పి చెప్తున్నాడు. Let him have the courage to be impatient. Let him have the patience to be brave. మరి ఇంపేషెంట్ అంటే చాలా అసహనంగా ఉండడాన్ని ఇంపేషెన్స్ అని అంటారు. అలాగే అతని అసహనం అనేది అంత మంచిది కాదు. మరి మనకి ధైర్యంగా ఉండాలి, అసహనంగా ఉండడం అనేది అంత మంచి పద్ధతి ఏమీ కాదు. అలాగే సహనంగా ఉంటే మనకి ఏమొస్తుంది, ధైర్యం వస్తుంది. ఎవరైతే సహనాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు బ్రేవ్ అవుతారు, ధైర్యవంతులు అవుతారు అని చెప్పి టీచ్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. టీచ్ హిమ్ టు హ్యావ్ సబ్లైమ్ ఫైత్ ఇన్ హిమ్సెల్ఫ్. అతనిలోని ఒక విధమైనటువంటి ఒక ఎక్స్ట్రీమ్నెస్ ఉంది అంటే, అందరికంటే ఉత్కృష్టమయ్యేటటువంటి సబ్లైమ్నెస్ అనేది ఎక్స్ట్రీమ్నెస్ అతనిలో ఉంది అని చెప్పి చెప్పండి. ఎందుకని ఈ క్వాలిటీస్ అన్నీ తనలో తనే డెవలప్ చేసుకుని తనకు తానే డెవలప్ అవ్వగలడు కనుక ఆ విధంగా చెప్తున్నాడు. బికాజ్ దెన్ హీ విల్ ఆల్వేస్ హ్యావ్ సబ్లైమ్ ఫైత్ ఇన్ మ్యాన్ కైండ్ అండ్ ఇన్ గాడ్. ఇంకో విధంగా చెప్పండి, మానవ జాతి మీద, దేవుడి మీద కూడా ఇతనికి మంచి నమ్మకాన్ని ఉండేలాగా ఇతన్ని ట్రైనప్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. దిస్ ఈజ్ ద ఆర్డర్ టీచర్. This is the order teacher, but see what best you can do. కానీ ఇది ఈ విధంగా పెంచండి మా అబ్బాయిని, ఈ క్వాలిటీస్ ఉండేలాగా పెంచండి. కానీ ఇన్ని ఉండాలని చెప్తున్నాను, కానీ మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దాన్నే టీచ్ చేయండి. ఓన్లీ నేను నా కొడుకు ఇలా ఉంటే బాగుంటాడని మీకు ఓన్లీ ఒక లెటర్ రాసి పంపించాను అంతే. అలా కాదు, ఇంకోలా ఉండాలని అనుకుంటే అది మీ ఓన్ చాయిస్కి నేను వదిలేస్తున్నాను అని చెప్పి టీచర్కి కూడా కొంచెం చాయిస్ని ఇక్కడ ఇచ్చారు. మీరు ఏం చేయగలిగితే అది చేయండి. హీ ఈజ్ సచ్ ఎ నైస్ లిటిల్ బాయ్ అండ్ హీ ఈజ్ మై సన్. అందుకని నా పిల్లవాడు చాలా మంచి ఒక చిన్న పిల్లవాడు, చాలా నైస్ బాయ్ అని చెప్పి తన యొక్క కొడుకుని ఈ విధంగా చెప్పాడు. వాట్ ఈజ్ లింకన్ అడ్వైస్ ఆన్ యూటిలైజింగ్ టాలెంట్, కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాడు. మీకు ఏమి అడ్వైజ్ చేశారు లింకన్?